సో క్రైస్తవుడిగా మారడం మాత్రమే కాదు, క్రీస్తులాగా మారాలి. సో నాట్ జస్ట్ బికమింగ్ ఏ క్రిస్టియన్ బట్ బికమ్ ఏ లైక్ ఏ క్రైస్ట్. చాలా ఫరక్ ఉంది దీంట్లో, చాలా భేదం ఉంది, చాలా వ్యత్యాసం ఉంది. అందరూ మారుతారు క్రైస్తవులాగా, ఒక పెద్ద సమస్య కాదు. సాల్వేషన్ పొందుకుంటారు, సాల్వేషన్ రక్షణ పొందుకుంటారు, బాప్తిజం తీసుకుంటారు, సో వాక్యం చదువుకుంటారు. కానీ క్రీస్తులాగా మారడమే టఫెస్ట్ టాస్క్. సో ఎప్పుడైతే నువ్వు క్రైస్తవుగా మారాడవో అప్పటి నుంచి క్రీస్తులాగా మారాలి, క్రీస్తుని పోలి నడవాలి, క్రీస్తుని పోలి ఆలోచించాలి, క్రీస్తులాగా మనము ఉండాలి. కొన్ని లక్షణాలు చూపించాడు దేవుడు నిన్న. సో నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిదో చూపించాడు. మొట్టమొదటిగా అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మూడవది వ్యభిచారం చేయొద్దు. నాలుగవది దొంగలించద్దు. ఐదవది నీ పొరుగువాడిది ఏది కూడా ఆశించద్దు. ఆశించే గుణం ఉన్నవాడు ఎప్పుడు కూడా నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు ఆశించేది ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి ఆశించాలి, మనుషుల దగ్గర నుంచి ఆశించకూడదు. సో ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్, ఇవన్నీ మెయిన్ పిల్లర్స్, ఇవన్నీ కూడా క్రైస్తవుడికి, నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు. సో పరిశుద్ధంగా ఉండాలి, అదొక లక్షణము. పవిత్రంగా ఉండాలి, అదొక లక్షణము. నీతిగా నిజాయితీగా ఉండాలి, అదొక లక్షణము. క్రీస్తును పోలి నడుచుకోవాలి, భరించే శక్తి ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, తగ్గించుకునే తత్వం ఉండాలి. ఇవన్నీ కూడా మన క్రైస్తవుడి యొక్క లక్షణాలు. సో ఇవన్నీ పిల్లర్స్, స్టాండర్డ్ పిల్లర్స్ ఇవన్నీ. ఈ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఈ పిల్లర్స్ ని మాత్రం మనం జరగకుండా చూసుకోవాలి. ఈ పిల్లర్స్ లోనే మనము నిలబడాలి, ఈ పిల్లర్స్ మీద మనం స్టాండ్ కావాలి. అందుకే నువ్వు దేవుని తప్పించి దేన్ని ప్రేమించినా, దేవుడు నాకు అదే చెప్పాడు, దేవుడిని తప్పించి నువ్వు ఎవరిని ప్రేమించినా పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినప్పుడే నిజమైన క్రైస్తవుడు అవుతావు అన్నాడు. అండ్ క్రైస్తవుడు అంటే కక్షను సాధించేవాడు కాదు, క్షమించే గుణం ఉన్నవాడు క్రైస్తవుడు, ప్రేమించే గుణం ఉన్నవాడు క్రైస్తవుడు, భరించే గుణం ఉన్నవాడు క్రైస్తవుడు, అవమానాలు నిందలను తట్టుకునేవాడు క్రైస్తవుడు. సో ఓపిక ఉండేవాడు, సహనం ఉండేవాడు, దీర్ఘశాంతం ఉండేవాడు క్రైస్తవుడు. చూసారా అండి, ఇగో ఇన్ని క్వాలిటీస్. మనం దేవుడు బిడ్డ అనిపించుకోవాలంటే ఇగో ఇన్ని రకాలుగా మనం నలగొట్టుకోవాలి, ఇన్ని రకాలుగా మనం తగ్గించుకోవాలి, ఇన్ని రకాలుగా మనము మార్చుకోవాలి, ఇన్ని రకాలుగా మనము సహనం కలిగి ఉండాలి. మన క్యారెక్టర్ ని కాపాడుకోవాలి, ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మీయతను కాపాడుకోవాలి, బిహేవియర్ ని కాపాడుకోవాలి, యాటిట్యూడ్ ని కాపాడుకోవాలి, నోటి మాటలను కాపాడుకోవాలి, తలంపులను కాపాడుకోవాలి, చూపులను కాపాడుకోవాలి, ఆలోచనలను కాపాడుకోవాలి, మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన యొక్క మనస్తత్వాన్ని కాపాడుకోవాలి. సో అందరిలాగా మనము బిహేవ్ చేయొద్దు. సో అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు కాదు. సో ఇది యేసయ్య ఇగో ఇలా తగ్గించుకొని ఉన్నాడు, ఇలా తట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయన గొప్ప మహిమ మీద కూర్చున్నాడు, సింహాసనం మీద. సో ఇది నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు. సో క్రీస్తు లాగా మారాలంటే ఇగో ఇవన్నీ భరించాలి, ఇవన్నీ ఓపిక పట్టాలి. సో నీకు శ్రమలు ఎక్కువ వస్తున్నాయా, కష్టాలు ఎక్కువ వస్తున్నాయా, అయితే నువ్వు క్రీస్తులాగా నడుస్తున్నావు అని అర్థము. సో ఎప్పుడైతే నేను క్రీస్తులాగా మారడం మొదలు పెట్టానో అప్పుడు ఈ లోకం నుంచి వ్యతిరేకత మొదలైంది, అప్పుడు ఈ లోకం నుంచి శ్రమలు, పోరాటాలు ఎదురయ్యాయి. సో అర్థమైంది, సో ఇలా మారితే ఈ లోకానికి నచ్చదు, ఈ లోకానికి అగనెస్ట్ అవుతుంది అని తెలిసి మనం ఏమవుతుంది అంటే, నువ్వు ఇలా క్రీస్తులాగా మారుతున్నప్పుడు నీకు సిచ్యువేషన్స్ అన్ని కూడా, సర్కమ్స్టాన్సెస్ అన్ని కూడా ఫేవరబుల్ గా ఉండవు. ఎందుకంటే క్రీస్తు లక్షణాలు ఈ లోకానికి విరుద్ధము, ఇవి పరలోక సంబంధమైన లక్షణాలు. కాబట్టి అలానే మనము విరుద్ధంగా అవుతున్నామని క్రీస్తును వదిలేద్దామా? వదిలేయద్దు. ఎందుకంటే ఆయన మనందరినీ పిలుచుకొని ఆయన స్వరూపంలోకి మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. సో చూద్దాము, ఇంకా కొన్ని పిల్లర్స్ ఉన్నాయి నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటిదో. నేను చెప్పుడుది ఏమనగా, మీ పరలోకపు తండ్రి, మత్తయి సువార్త 5:44 మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. చూసారా అండి, మనము తండ్రికి కుమారులై ఉండినట్లు. సో ఎప్పుడు మన తండ్రికి తగ్గ కుమారులు ఎలా ఉంటామంటే, మన తండ్రి పోలికలను తగ్గట్టుగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడే మనము తండ్రికి కుమారులం అవుతాం. అందుకే దేవుడి బిడ్డ అని ఊరికే టైటిల్ పెట్టుకోవడం కాదండి, ఆయనకు తగ్గట్టుగా నడిచినప్పుడే మనం దేవుడి బిడ్డలం అవుతాం. చాలా మంది
ఈరోజు నమ్ముకోగానే ఇక నేను దేవుడి బిడ్డని అనేస్తారు. కాదు, ఎప్పుడైతే మనం ఆయనను పోలికొని నడుచుకుంటే దేవుడి బిడ్డవే మనందరం, కానీ ఆ టైటిల్ ని కాపాడుకోవాలంటే చాలా మనము సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువులను కూడా ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో ఇక్కడ ఏంటిది, నీ క్రైస్తవుడికి ఉండాల్సిన ఇంకొక లక్షణం శత్రువుని సైతం క్షమించే గుణము, శత్రువుని సైతము ప్రేమించే గుణము, శత్రువుని సైతము మంచి కోరుకునే గుణము, శత్రువుని సైతము వాడి గురించి ప్రార్థించే మనస్సు ఉండాలి అని అంటున్నాడు. సో క్రైస్తవుడికి ఉండాల్సిన ఇంకొక లక్షణము శత్రువులను కూడా క్షమించడం, శత్రువులను కూడా ప్రేమించడం, శత్రువుల గురించి కూడా ప్రార్థన చేయడం. సో ఇది ఎవరి గుణమట? తండ్రి గుణమట. సో తండ్రి గుణాన్ని మనము కూడా అవలంబించుకోవాలి. ఇది నిజమైన క్రైస్తవుడికి. సో ఓకే, నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించావు అనుకోండి, అందులో నీ గొప్పతనం ఏముంది అంటాడు. అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించు, అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవు అంటాడు. నిన్ను హింసించే వాళ్ళని గురించి కూడా నువ్వు ప్రేమించు, ఇష్టపడు, అప్పుడే నిజమైన క్రైస్తవు అంటాడు. చూసారా అండి, ఇన్ని పిల్లర్స్ ఉన్నాయి మనకు, ఇన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి, ఇన్ని 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 అంశాల మీద మనము నిలబడాలి, వీటి మీద మనం జీవనం సాగించాలి. కరెక్టే, మనం బాగానే ఉంటాము, 100% డౌటే లేదు. కానీ ఎదుటివాడు కూడా బాగుండాలి కదా, అప్పుడే మనకు కోపం వస్తుంది, అప్పుడే ద్వేషం వస్తుంది, అప్పుడే పగ వస్తుంది, అప్పుడే మనం శత్రుత్వం పెంచుకుంటాము. ఆ సమయంలో కూడా నువ్వు కోపం తెచ్చుకోకుండా, పగ తెచ్చుకోకుండా, శత్రుత్వం పెంచుకోకుండా ఉన్నావా, అయితే నీ లోపల క్రీస్తు నివసిస్తున్నట్టు అర్థమవుతుందా అండి? ఇది క్రీస్తు యొక్క లక్షణాలు. సో అందుకే క్రైస్తవుడికి లక్షణాలు వేరు, క్రీస్తు యొక్క లక్షణాలు వేరు. సో నువ్వు క్రైస్తవుడికి రాగానే ఇక సరిపోదండి, అప్పటి నుంచి గాడ్ విల్ టేక్ ఓవర్. ఆయన్నే మార్చుకుంటాడు, ఆయన్నే మార్పిస్తాడు, ఆయన్నే తగ్గించుకుంటాడు, ఆయన్నే తగ్గించేలాగా చేస్తాడు, ఆయన్నే హెచ్చిస్తాడు. అందుకే నీ శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉంది, అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నిన్ను హింసించే వారికి కూడా ప్రార్థన చేస్తున్నావా, అది నిజమైన క్రైస్తవుడికి ఇంకొక లక్షణము ప్రార్థన పరుడు. కొంతమంది 6 నెలలకు ఒకసారి ప్రార్థన చేస్తారు, ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేయని వాడు నిజమైన క్రైస్తవుడు కాదు, నిజమైన క్రీస్తు కాదు. ప్రతిరోజు వాక్యం వినని వాడు, ప్రతిరోజు వాక్యము చదవని వాడు నిజమైన క్రైస్తవుడు కాదు, నిజమైన క్రీస్తు కాదు. సో ఇవన్నీ లక్షణాలండి, మెయిన్ పిల్లర్స్, మెయిన్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ లో మనం లివింగ్ లో ఉండాలి. సో కరెక్టే, మనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి ఇప్పుడు సడన్ గా మార్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా మార్చుకుంటే మన తుది శ్వాస వరకు ఇవన్నీ కూడా మనం అవలంబించుకోవచ్చు. సో మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి. సో అంటే దేవుడికి పక్షపాతం ఉండదు. సో ఇంకొకటి, క్రైస్తవుడికి ఇంకొక లక్షణము పక్షపాతం ఉండకూడదు. మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా మనం సమానంగా చూపాలి. పాపినైనా పుణ్యాత్మునైనా మనం సమానంగా చూడాలి. న్యాయస్థుడైనా అన్యాస్తుడైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ఎవరినైనా కూడా మనం సమానంగా చూడాలి. ఉన్నోడని ఒకలాగా, లేనోడని ఒకలాగా, దశమ భాగాలు ఇస్తే ఒకలాగా, ఇయ్యకపోతే ఒకలాగా, లేకపోతే ఆఫరింగ్స్ ఇస్తే ఒకలాగా, ఇయ్యకపోతే ఒకలాగా, సూటు బూట్ వేసుకుంటే ఒకలాగా, ఫార్మల్ డ్రెస్ వేసుకుంటే, నార్మల్ డ్రెస్ వేసుకుంటే ఒకలాగా, లేకపోతే కింద కూర్చుంటే ఒకలాగా, పైన కూర్చుంటే, పదవి ఉంటే ఒకలాగా, పదవి లేకపోతే ఒకలాగా. అలా ఉండదండి, దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. అందుకే చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అవినీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. సో ఆయన అందరి మీద సమాన కృప చూపిస్తున్నాడు. మనము కూడా సమానతత్వంతో ఉండాలి. అర్థమవుతుందా అండి? క్రైస్తవుడి యొక్క లక్షణము సమానతత్వం. మన దగ్గర జెండర్ భేదం ఎక్కువగా, ఆడవాళ్ళైతే ఇలా, మగవాళ్ళైతే ఇలా, అత్త అయితే ఇలా, కోడలైతే ఇలా, ఉన్నోడైతే ఇలా, లేనోడైతే ఇలా, చదువుకున్నోడైతే ఇలా, చదువుకోలేనోడైతే ఇలా, పని మనిషి అయితే ఇలా, లేకపోతే యజమాని అయితే ఇలా. సో అన్ని విషయాలలో కలర్, తెల్లగా ఉంటే ఒకలాగా, నల్లగా ఉంటే ఒకలాగా. సో ఇలా కలర్ జనరేషన్ ఏంటిది డీవియేషన్స్ కూడా చూపిస్తారు. అలా ఎప్పుడు కూడా భేదము చూపించద్దు, డిఫరెన్సియేషన్ చూపించద్దు. సో అందరినీ సమానంగా చూసేవాడే నిజమైన క్రైస్తవుడు. భేదము లేకుండా అందరితో సమానంగా ట్రీట్ చేసేవాడే, ఇంట్లో అందరినీ కూడా సమానంగా సమానతత్వంతో చూసేవాడే
నిజమైన క్రైస్తవుడు. అర్థమవుతుందండి? 2 లక్షణాలు ఈ రోజు దేవుడు బయలుపరుస్తున్నాడు. శత్రువుని సైతము క్షమించేవాడే, శత్రువుని సైతం ప్రేమించేవాడే నిజమైన క్రైస్తవుడు. అందరినీ సమానంగా చూసేవాడే నిజమైన క్రైస్తవుడు. అప్పుడే నువ్వు తండ్రికి పరిపూర్ణమైన కుమారుడిలాగా కనబడతావు. ఎందుకంటే మన దేవుడు చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుడి మీద అవినీతిమంతుల మీద వర్షము కురిపించుతున్నాడు. అందరి మీద సమానంగా కృపను చూపిస్తున్నాడు. మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేమి ఫలం కలుగును? చూసారా అండి? సుంకరులు అలాగే చేయుచున్నారు కదా. అన్యులు ఏం చేస్తారండి? వాళ్ళు ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తారు, నమస్కారం పెట్టిన వాళ్ళని నమస్కరిస్తారు, గౌరవం ఇచ్చిన వాళ్ళకే గౌరవం ఇస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని ప్రేమించిన వారినే ప్రేమించిన మీకు ఫలమేమి కలుగును? పాపులు అలాగే చేస్తున్నారు కదా. ఇందులో మీ గొప్పేంది? సో మీరందరూ క్రీస్తులో ఉన్నారు కదా. మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళనే ప్రేమించకుండా మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించండి అని అంటున్నాడు. ఇది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము, క్రీస్తు యొక్క లక్షణము. ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలి. చాలా కష్టం, చాలా కష్టం. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించడం అంటేనే కష్టము. అలాంటిది మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించాలంటే ఇక చూడండి ఎంత టఫెస్ట్ టాస్క్, ఎంత టఫెస్ట్ టాస్క్. అందుకే ఆ ఈగోని తీసేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఆ యొక్క పర్సనల్ ఎమోషన్స్ ని తీసేసుకోవాలి, అభిప్రాయాలను తీసేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఒకసారి క్రీస్తుని తెలుసుకున్నావా, ఒకసారి యేసయ్యను తెలుసుకున్నావా, ఇక నీదంటూ ఏది ఉండదు. నువ్వు కంప్లీట్ గా సరెండర్ కావాల్సిందే. అందుకే ఈ వాక్యానికి సరెండర్ కావాల్సిందే, ఈ వాక్యానికి తల వంచాల్సిందే మనందరం. సో సుంకర్లు అలాగే చేయుచున్నారు. ఎవరిని? మిమ్మల్ని అంటే నీ బంధువునే ప్రేమిస్తున్నావు, నీ స్నేహితునే ప్రేమిస్తున్నావు, నీ ఇంటి కుటుంబ సభ్యులనే ప్రేమిస్తున్నావు. కానీ నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ద్వేషించు, అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. నిన్ను ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడి కాదు. సో నిజమైన క్రిస్టియన్ కాదు, నిజమైన క్రీస్తువు కాదు. నిన్ను ద్వేషించిన వాళ్ళను కూడా ప్రేమించినప్పుడే నిజమైన క్రీస్తు. ఇది ఇంకొక లక్షణము. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్యజనులు అలాగే చేయుచున్నారు కదా. చూసారా అండి? అన్యజనులు అలాగుంటున్నారు, మీరు అలాగే ఉంటున్నారు. మీ సహోదరులకు మాత్రమే మీరు ప్రైజ్ ది లార్డ్ చెప్తే ఎలా? మీ శత్రువులకు కూడా ప్రైజ్ అని చెప్పండి. మీ సహోదరులకు మాత్రమే బాగున్నారని అడిగితే ఎలా? మీ శత్రువును కూడా బాగుండాలని కోరుకోండి అని అంటున్నాడు. చూసారా అండి? క్రీస్తు స్వరూపంలోకి మారాలంటే మనము ఎన్ని మార్చుకోవాలో, ఎన్ని తగ్గించుకోవాలో, ఎన్ని లోపాలను సరి చేసుకోవాలో తెలుసా అండి? తుది శ్వాస వరకు. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్ అండి, కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఏంటంటే లోపల సఫరింగ్ అవుతుంటా ఉంటది. ఆ సఫరింగ్ తీసుకోవాల్సిందే మనము. లేకపోతే పరలోక రాజ్యము వితౌట్ సఫరింగ్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో ఈ సఫరింగ్ అంతా యేసయ్య తీసుకున్నాడా లేదా? ఇప్పుడు ఆయన కొట్టారు, తిట్టారు, హింసించారు, విమర్శించారు. ఆయన పోయేటప్పుడు ఒకటే మాట అన్నాడు లాస్ట్ గా, మనస్ఫూర్తిగా, తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో తెలియదు, వీళ్ళను క్షమించే ప్రభు అన్నాడు. చూసారా అండి? నిన్ను తిట్టిన వాళ్ళను, నిన్ను విమర్శించిన వాళ్ళను, నిన్ను దూషించిన వాళ్ళను కూడా నువ్వు క్షమించే గుణం ఉండాలి క్రీస్తు అంటే. టైం పట్టొచ్చు, ప్రార్థించండి, ప్రార్థించండి. మనసులో కోపం ఉంటే తీసేయమని దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మెల్లిమెల్లిగా తీసేస్తాడు. ఇది చాలా డేంజర్. సో అన్యజనులు అలాగే చేస్తున్నారు. సో అన్యజనులు ఉన్నట్టుగా మనం ఉండకూడదు. అదే చెప్తున్నాను కదా, క్రీస్తు లాగా మారాలంటే అన్యుడు మనం ఇటు వచ్చిన తర్వాత కంప్లీట్ గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోవాలి. సో అన్యజనులాగా మనం మాట్లాడకూడదు, అన్యజనులు చూసినట్టు మనం చూడకూడదు, అన్యజనులు ప్రవర్తించినట్టు మనం ప్రవర్తించకూడదు. అన్యజనులు కలిగి ఉన్నట్టుగా ఆ బిహేవియర్, యాటిట్యూడ్ మనము కలిగి ఉండకూడదు. కంప్లీట్ గా సాఫ్ట్ అయిపోవాలి, కంప్లీట్ గా హంబుల్ అయిపోవాలి, కంప్లీట్ గా డౌన్ టు ఎర్త్ అయిపోవాలి, కంప్లీట్ గా ఏంటిది, ఆ గర్వాన్ని తీసేసుకోవాలి, అహంకారాన్ని తీసేసుకోవాలి. సో చాలా కష్టమే ఈ స్టాండర్డ్స్ లో బతకడం అంటే. కానీ యేసయ్య ఈ స్టాండర్డ్ లో బ్రతికి చూపించాడు. అప్పటి వరకు భూలోకంలో యేసయ్యలాగా బ్రతికిన ఏ ఒక్క మానవుడు లేడు. అయితే నేనే వస్తాను, నేనే బ్రతికి చూపిస్తానని ఒక రోల్ మోడల్ లాగా, ఒక ట్రెండ్ సెట్ లాగా మనందరికీ కూడా చూపించి వెళ్ళాడు. ఇగో ఇలాని మీరు బతకలేకపోతున్నారా, అయితే నేను బ్రతికి చూపిస్తాను అని బ్రతికి చూపించాడు. ఆయన అన్ని రకాలుగా హింసలు పొందాడు, అన్ని రకాలుగా బలహీనతలను పొందుకున్నాడు, అన్ని రకాలుగా అవమానాలు, అన్ని రకాలుగా నిందలు, అన్ని రకాలుగా కష్టాలు, నష్టాలు అనుభవించి ఆయన వెళ్ళి అందరినీ క్షమించేసి వెళ్ళాడు. సో అది క్రీస్తు యొక్క లక్షణము. సో అలాగే చేయించున్నారు కదా. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు. చూసారా, గాడ్ ఓన్లీ పర్ఫెక్ట్ కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. సో ఇది ఇలా చేస్తే నువ్వు పర్ఫెక్ట్ క్రిస్టియన్ అంటున్నాడు దేవుడు. ఇలా మాట్లాడితే, ఇలా ఉంటే
నీ శత్రువులను సైతం క్షమించేస్తే నువ్వు పర్ఫెక్ట్ గా క్రిస్టియన్ అంటున్నాడు. సో ఇప్పుడు అర్థమవుందా అండి? మొట్టమొదటి లక్షణం క్రీస్తుది, నువ్వు దేవుణ్ణి కాకుండా దేన్ని ప్రేమించకూడదు, ఎవరిని ప్రేమించకూడదు. క్రీస్తు యొక్క మొట్టమొదటి లక్షణం అది. రెండోది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇది రెండో లక్షణము. మూడో లక్షణము, వ్యభిచరించద్దు. సో పరాయి స్త్రీతో పరాయి పురుషులతో ఉండకూడదు. సో నాలుగో లక్షణము, దొంగలించకూడదు, దొంగతనము చేయకూడదు. ఐదో లక్షణము, నీ పొరుగువాడిది నీది కానిది ఏది కూడా ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకూడదు. ఆశించే గుణం ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. ఆరో లక్షణము, నీ యొక్క సహోదరుని మాత్రమే ప్రేమించడం కాదు, నీ శత్రువుడి సైతం బాగుండాలని ప్రేర్ చేయాలి. నీ శత్రువు సైతము క్షమించే గుణము, నీ శత్రువుని సైతము ప్రేమించే గుణము నీకు ఉండాలి. అది ఇంకొక లక్షణము. సో ఇన్ని లక్షణాలతో మనము స్టాండర్డ్ లివింగ్ చేయాలి. చూద్దాము. నేను మెయిన్ లక్షణాలు చూపిస్తున్నాను. దాని తర్వాత ఇక క్రీస్తు స్వరూపంలోకి మారుదాము. ఇక క్రీస్తు ఎలా బ్రతికాడు, ఆయన ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేశాడు, ఎక్కడెక్కడ ఎలా మాట్లాడాడు, ఆయన పోలి ఎలా నడుచుకోవాలి అనేది ఇక నెక్స్ట్ సిరీస్ లో ఉంటుంది మీకు. సో పరిపూర్ణులుగా ఉండేదారు, మనుషులు కనబడవాలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. సో క్రైస్తవుడు ఎప్పుడైనా కూడా ఒకరికి సహాయం చేసిన తర్వాత నేను సహాయం చేశానని చెప్పుకోకూడదు. గుర్తు పెట్టుకోండి. మనకు ఒకరికి సహాయం చేస్తే దేవుడు చూస్తాడు, ధర్మం చేస్తే దేవుడు చూస్తాడు, దాడం చేస్తే దేవుడు చూస్తాడు. అందుకే సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు అని చెప్పాను. మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే సీక్రెట్ గా చేయాలి. నువ్వు చేసే ప్రతి మంచి కూడా సీక్రెట్ గా చేయాలి. మన క్రైస్తవుడికి సహాయం చేయడము దేవుడు ఇచ్చిన అధికారం, కానీ ఆ చేసిన సహాయాన్ని చెప్పుకునే అధికారం మనకి ఇవ్వలేదు. నువ్వు సహాయం చేయి, కానీ ఆ సహాయం చేశానని చెప్పుకోకు. నువ్వు ఒకరిని బాగుపరచు, ఆ బాగుపరచానని చెప్పుకోకు. సో నిజమైన క్రైస్తవుడి యొక్క లైఫ్. ఇప్పుడు యేసయ్య అన్నాడా, మీకోసమే నేను చచ్చిపోతున్నాను, మీకోసమే నేను నల్లగొట్టబడుతున్నాను, మీకోసమే నేను హింసించబడ్డాను, మీకోసమే నేను అన్నాడా? అనలేదు. వచ్చాడు, మన కోసము నల్లగొట్టబడ్డాడు, మన కోసము శిలువ మరణం పొందుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే. మన కోసము ఆయన ప్రాణ త్యాగాన్ని చేశాడు, తిరిగి సజీవుడా లేచి వెళ్ళిపోయాడు. అంతేకాని మీకోసం చేశాను అన్నాడా? అనలేదు. అందుకే క్రైస్తవుడికి ఇంకొక లక్షణము, సహాయము చేయాలి, కానీ ఆ సహాయము చెప్పుకునే గుణం ఉండకూడదు. మనము ఎవరికైనా సహాయం చేస్తే, గుర్తు పెట్టుకోండి, లైఫ్ లో మనం ఎవరికైనా సహాయం చేస్తే అది ఎవరికి కూడా చెప్పకూడదు. మనకు ఎవరైనా సహాయం చేస్తే మనం 10 మందికి చెప్పుకోవచ్చు. సో మనము ఎవరికైనా సహాయం చేస్తే సహాయం చేసిన క్షణమే మర్చిపోవాలి. మనకు ఎవరైనా సహాయం చేస్తే మన తుది శ్వాస వరకు మర్చిపోకూడదు. సో అర్థమవుతుందా అండి? కానీ చాలా మంది ఉల్టా జరుగుతుంది. మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, ఇమ్మీడియట్ గా మర్చిపోతారు. నో నో నో, మరవద్దండి. ఒక్క బుక్కెడు బువ్వ తిన్నా కూడా, ఒకరింట్లో ఒక ఏంటిది పట్టెడు అన్నం తిన్నా కూడా జీవితాంతం మనం గుర్తు పెట్టుకోవాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. అది దేవుడికి ఇష్టం. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడికి ఇంకొక గుణము. సో అందుకే చాలా మంది వాళ్ళు చేసిన సహాయము మర్చిపోరు. 10 మందికి 100 మందికి స్ప్రెడ్ చేస్తారు. అలా చేయొద్దండి. అది నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏ ప్రతిఫలం పొందవు. సో నువ్వు ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. మనకు ఎవరైనా సహాయం చేసామనుకోండి, ఎవరికి చెప్పము, చేసిన క్షణమే మనం చేయించుకున్న క్షణమే మర్చిపోతాము. అదే మనం ఎవరికైనా సహాయం చేసాం అనుకోండి, 10 మందికి చెప్తాము. జీవితాంతం నేను సహాయం చేశా అని 10 మందికి చెప్పుకుంటాము. ఇది కరెక్ట్ కాదు. సో నువ్వు ఎవరికైనా సహాయం చేసిన క్షణమే నువ్వు మర్చిపోవాలి. లేకపోతే నీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు, లేనిడేలా మీ పరలోకపు మీ తండ్రి యొద్ద ఫలము పొందరు. సో క్రైస్తవుడు సహాయం చేయాలి, కానీ చెప్పుకోకూడదు. ఇది ఇంకొక లక్షణము. దేవుడు నాకు చూపిస్తా అంటారు, ఇవన్నీ కూడా ఇగో ఈ వాక్యాలు తీసి అని చెప్పు. సో అందుకే నీకెవరైనా సహాయం చేస్తే తుది శ్వాస వరకు మర్చిపోకు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే చేసిన క్షణమే మర్చిపో. అంతే. ఏదైనా సహాయం చేసావు, గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చావు, మర్చిపో. ఆఫరింగ్ ఇచ్చావు, మర్చిపో. లేకపోతే ఒక 100 మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసావు, మర్చిపో. నువ్వు మంచి నీతి కార్యం చేసావు, చేసిన క్షణమే మర్చిపో. దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడికి, మనుషులకు కూడా పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు. లేని ఎడల మీ పరలోకపు తండ్రి తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చూసారా, మన పరలోకపు తండ్రి దగ్గర నుంచి ఫలము పొందం మనము.
కావున నీ ధర్మము చేసినప్పుడు మనుష్య వలన ఘనత నొందవలని. సో క్రైస్తవుడి యొక్క లక్షణాలు సహాయము చేసిన, నీతి కార్యం చేసిన, దానము చేసిన, ధర్మము చేసిన, ఎప్పుడు కూడా ఒకరికి చెప్పుకోకపోవడమే నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. చూడండి, నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరాల్లో వీధులను చేయులాగా నీ ముందర బూర ఊదింపవద్దు. చూసారండి, ఇవందరూ వేషధారులు చేస్తారు, అన్యులు అలా చేస్తారు. బూర ఊదుకోవద్దు, బూర ఊదుకోవద్దు. నువ్వు 100 మందికి సాయం చేయి, ఒక్కరు కూడా చెప్పుకో. కొంతమంది ఒక్కరికి సాయం చేస్తారు, 100 మందికి చెప్పుకుంటారు. కొంతమంది 100 మందికి సాయం చేసినా ఒక్కరికి కూడా చెప్పుకోరు. వాడే నిజమైన క్రైస్తవుడు, వాడే నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే సహాయం చేయడం కూడా ఒక వరము, దేవుడి దగ్గర నుంచి వచ్చే వరము. లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకు సాయం చేసే గుణాన్ని దేవుడు ఇవ్వడండి, సాయం చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వడు. సో మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాం అనుకోండి, దేవుడు ఇంకొకరికి సాయం చేయడానికి నీకు అర్హతనివ్వడు, ఆ క్వాలిఫికేషన్ ఇవ్వడు. కాబట్టి క్రైస్తవుడు సహాయం చేయాలి కానీ చేశామని చెప్పుకోకూడదు, ధర్మము చేయాలి కానీ ధర్మం చేశానని చెప్పుకోకూడదు. నిజమైన క్రైస్తవ యొక్క లక్షణాలు ఇవి. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే మనుషుల వల్లనే వాళ్ళకు ఫలం వస్తుంది, కానీ దేవుడి దగ్గర నుంచి ఫలము రాదు. చూసారా అండి? అందుకే నెవర్ డిస్క్లోజ్ యువర్ చారిటీస్. నువ్విచ్చే దశమ భాగాలు కావచ్చు, నువ్విచ్చే కానుకలు కావచ్చు, నువ్విచ్చే ఆ దాన ధర్మాలు కావచ్చు, లేకపోతే నువ్వు ఇచ్చే చారిటీస్ కావచ్చు, ఏదైనా కూడా నువ్వు సీక్రెట్ గా పెట్టు. అప్పుడే నువ్వు దేవుడి దగ్గర నుంచి రివార్డు పొందుకుంటావు, రివార్డు పొందుకుంటావు. సో ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో పెట్టుకోవాలి. మనకు చాలా మందికి ఒక గొప్ప చెప్పుకోవాలి, 10 మందితో పోడించుకోవాలి, చప్పట్లు కొట్టుకోవాలి. ఓకే, మనుషుల నుంచే నీకు ఆ రివార్డ్ ఉంటది, కానీ దేవుడి దగ్గర నుంచి ఏమి రాదు. ఇప్పుడు నువ్వు 100 మందికి భోజనం పెట్టావు, ఎవరికి చెప్పలేదు అనుకోండి, దేవుడు సీక్రెట్ గా చూసి నిన్ను బ్లెస్ చేస్తాడు. అదే 100 మందికి భోజనం పెట్టి నువ్వు ఒక 100 ఫోటోలు తీసి వాట్సాప్ లో, యూట్యూబ్ లలో పెట్టావు అనుకోండి, అది దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోలేవు. సో అర్థమవుతుందండి? నువ్వు సహాయం చేసిన, దానము చేసిన, ధర్మము చేసిన అండ్ సేవ చేసిన సీక్రెట్ గా చేయి. ఇది ఒక క్రైస్తవుడి యొక్క లక్షణాలు. సో నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతి కూడా తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చను. చూసారా అండి, కుడి చేతి చేసేది ఎడమ చేతి కూడా తెలియకుండా చేయమంటున్నాడు. అంటే అంత సీక్రెట్ గా పెట్టమంటున్నాడు. అందుకే అందుకే నీ చారిటీస్ డిస్క్లోజ్ చేయకు, నీ ధర్మాన్ని డిస్క్లోజ్ చేయకు. అందుకే అందుకే క్రైస్ట్ ఇక్కడ నీవు ధర్మము చేయనప్పుడు, అంటే ధర్మము చేయాలి. సో చారిటీ చేసేవాడికి నిజమైన క్రైస్తవుడు అండి, గుర్తు పెట్టుకోండి. ఇంకొక మర్మము, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు వాడు మాత్రమే తినడు కాదు, వాడితో పాటు ఇంకో 10 మందికి తినిపించాలి. అది నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము వాడి గురించి ఆలోచించడం మాత్రమే కాదు, వాడితో పాటు ఇంకో 10 మంది గురించి ఆలోచించాలి. నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణము. ఎందుకంటే క్రీస్తు తన గురించి ఎప్పుడు ఆలోచించుకోలేదు, మన గురించి ఆలోచించాడు. 10 మంది మేలు గురించి, 10 మంది మంచి గురించి ఆలోచించాడు, కానీ తన గురించి ఎప్పుడు కూడా ఆలోచించుకోలేదే క్రీస్తు. అందుకే నీవైతే ధర్మం చేయనప్పుడు, సో ధర్మము చేసేవాడు నిజమైన క్రీస్తు, చారిటీ చేసేవాడు నిజమైన క్రీస్తు, బట్టలు లేని వాళ్ళకు, వస్త్రాలు లేని వాళ్ళకు వస్త్రాలు ఇచ్చేవాడు నిజమైన క్రీస్తు, ఆహారము లేని వాళ్ళకు ఆహారాన్ని ఇచ్చేవాడు, నీ దగ్గర ఉన్న కొంత ఆశీర్వాదాన్ని 10 మందికి పంచుకునేవాడే నిజమైన క్రీస్తు, నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు. అందుకే రహస్యంగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయన్నది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా వాళ్ళని, అంతే రహస్యంగా ఉండాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు సహాయం చేయి, చెప్పుకోకు. నువ్వు దానం చేయి, చెప్పుకోకు. ధర్మం చేయి, చెప్పుకోకు. అండ్ చారిటీస్ చేయి, చెప్పుకోకు. మందిర నిర్మాణకు కానుకలివు, చెప్పుకోకు. దశమ భాగాలివు, చెప్పుకోకు. సో కొంతమంది ఇస్తారు కానీ అన్ని ఇస్తారు కానీ అందరికీ చెప్పుకుంటారు. అందుకే దే వోంట్ గెట్ ఎనీ రివార్డ్ ఫ్రమ్ గాడ్. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో అంటే నువ్వు ఏది చేసినా కూడా రహస్యంగా చేయాలి. మంచి పనులండి. మళ్ళా ఏది చేసినా అంటే మళ్ళా చెడు చేసి ఆ వ్యభిచారం రహస్యంగా చేస్తాను అంటే దేవుడు రహస్యంగానే నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడు, బహిరంగంగా ఇస్తాడు నీకు ప్రతిఫలాన్ని. సో అర్థమవుతుందండి. నువ్వు మంచి ఏది చేసినా కూడా నువ్వు 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా దేవుడు చూస్తే చాలు, నా దేవుడు చూస్తున్నాడని నమ్మితే చాలు, నా దేవుడి నుంచి నీకు ఫలం వస్తుందని చాలు. సో ఇవన్నీ కూడా పిల్లర్స్, ఇవన్నీ కూడా స్టాండర్డ్స్, ఇవన్నీ బేస్మెంట్స్ మనందరికీ కూడా ఒక నిజమైన క్రైస్తవుడికి. క్రీస్తు యొక్క లక్షణాలు ఇవన్నీ. సో ఇవన్నిట్లలో మనం తప్పిపోయాము ఇప్పటి వరకు వాక్యం తెలియక. సో ఇప్పటి నుంచి మనకు వాక్యం తెలిసింది కదా. సో చెప్పుకోకు, బూర ఊదొద్దు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు, ఎప్పుడు కూడా సెల్ఫ్ డబ్బా ఎప్పుడు కొట్టుకోవద్దు. దేవుడు లేకుండా ఏది కాదండి. నువ్వు 10 మందికి భోజనం పెడుతున్నావా, దేవుడు నీకు ఆ గుణాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆ ధనాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు.
సో అలా ఉంటుంది అన్నట్టు. అందుకే నథింగ్, ఐ అనే వర్డ్ తీసేయాలి. ఇంకొకటి, క్రైస్తవుడు ఐ అనే వర్డ్ ఎప్పుడు వాడకూడదు. అంతా వి అనేవాడు. మీ అండ్ మై గాడ్ ఇద్దరము కలిస్తేనే క్రైస్తవుడు అండి. క్రైస్తవుడు ఒంటరిగా ఏమీ చేయలేడు. లోపల హోలీ స్పిరిట్ గాడ్ లేకుండా వాక్యాన్ని బోధించలేడు, ప్రార్థన చేయలేడు, తన ప్రార్థన చేసుకోలేడు, వాక్యానుసారంగా నడవలేడు. యేసయ్య నీ దేవుడని ఒప్పుకోలేదు, నువ్వు ప్రార్థన కూడా చేయలేవు లోపల హోలీ స్పిరిట్ లేకపోతే. అందుకే ఐ అనే వర్డ్ క్రైస్తవుడు ఎప్పుడు వాడకూడదు. నువ్వు ఐ అనే వర్డ్ వాడుతున్నావా, నువ్వు అన్యుడివే. దేవుడు లేకుండా, హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ లేకుండా, దేవుడి యొక్క కృప కనికరం లేకుండా, యేసయ్య ప్రేమ లేకుండా ఏది కూడా రాదు, ఏది కూడా జరగదు. అందుకే డోంట్ యూజ్ వర్డ్. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, ఆల్వేస్ సే వి ఓన్లీ. మేము, నేను, నా దేవుడు అన్న ఇంటెన్షన్ లో ఉండాలి. కొంతమంది నేను చేశాను, నేను చూశాను, నేను నా వల్లనే ఇది జరిగింది. సో నో 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 నో. ఐ అనే వర్డ్ వచ్చిందంటే నీ లోపల గర్వం వచ్చిందంటే, ఐ అనే వర్డ్ వచ్చిందంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే అన్ని వేళలా దేవుడికి గ్లోరీ ఇస్తావో అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అన్ని వేళలా మహిమ పరుస్తావో, నీ పొగడ్తలకు దేవుణ్ణి మహిమపరచు, నువ్వు సంపాదించే సంపాదనను బట్టి దేవుణ్ణి మహిమపరచు, నీ ఆస్తి పాస్తులను బట్టి దేవుణ్ణి మహిమపరచు. నువ్వు ఎప్పుడైతే అన్ని వేళలా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావో అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. అన్ని విషయాలలో దేవుణ్ణి ముందర పెడతావో నిజమైన క్రైస్తవుడివి. చూసారా అండి, ఇప్పుడు అర్థమైందా? అందరం క్రిస్టియన్సే, క్రిస్టియన్ లాగా మారాము. ఇప్పుడు క్రీస్తు లాగా ఎంతమంది బ్రతుకుతున్నాము? సో ఇవి నాకు కూడా ఇంకా చాలా ఉన్నాయి తగ్గించుకోవాల్సింది, చాలా ఇది నా తుది శ్వాస వరకు సరిపోదు. దేవుడిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా సరిపోదు ఇలా మారాలంటే. కానీ యేసు ప్రభు వారు 33.5 సంవత్సరాల్లో బ్రతికి చూపించాడు. కానీ మనకు 100 సంవత్సరాలు పట్టొచ్చు ఇవన్నీ కూడా. కానీ ట్రై చేయాలి, ట్రై చేయాలి. అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో ఇప్పుడు నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణం ఏంటిది? రహస్యంగా ఉంచాలి నీ ధర్మాలు, దానాలు. మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. కక్షలు సాధించేవాడు క్రైస్తవుడు కానే కాదు. మత్తయి సువార్త 6:14 క్షమించేవాడే క్రైస్తవుడు. సో నీ లోపల క్షమించే గుణం ఉండాలి. నిన్ను ఎంతమంది తిట్టినా క్షమించాలి, ఎంతమంది విమర్శించినా క్షమించాలి. సో నీకు నిందల అవమానాలు వస్తున్నాయా? గుర్తుపెట్టుకో, నువ్వు నిజమైన క్రైస్తవుడి కాబట్టే నీకు నిజమైన అవమానాలు, నిందలు వస్తున్నాయి. నీకు సఫరింగ్ వస్తుందా? నీకు ఆ సఫరింగ్ వస్తుందా? నిజమైన క్రైస్తవుడికి మాత్రమే సఫరింగ్ వస్తుందండి. సో ఇది కూడా ఒక సూచన క్రియ. నాకు కొన్ని నెలల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము నాకు చాలా శోధనలు వచ్చాయి. శోధన వెనుక శోధన, శోధన వెనుక శోధన, పరీక్ష వెనుక పరీక్ష, పరీక్ష వెనుక పరీక్ష, ప్రాబ్లం వెనుక ప్రాబ్లం, ప్రాబ్లం వెనుక ప్రాబ్లం. సో ప్రార్థిస్తున్నా పోవట్లేదు, ఇంకా పెరుగుతున్నది. ప్రార్థిస్తున్నా పోవట్లేదు, ఇంకా పెరుగుతున్నది. శోధనలు పెరుగుతున్నాయి, సఫరింగ్ పెరుగుతున్నది. అప్పుడు దేవుణ్ణి అడిగాను, అయ్యా ఎందుకు ప్రార్థించినా పోవట్లేదు అంటే, ఇంకా పెరుగుతున్నాయి. ప్రార్థిస్తున్నాను, శోధనలు పెరుగుతున్నాయి. ప్రార్థిస్తున్నాను, పరీక్షలు పెరుగుతున్నాయి. ప్రార్థిస్తున్నాను, సఫరింగ్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. మదన, వేదన, శోధన పెరుగుతున్నాయి. ఇక నాకు అర్థమైంది, దేవుడు ఇక నన్ను డిసైడ్ చేసుకున్నాడు, ఇక నన్ను నలగొడదామని, నన్ను చితగొడదామని. ఇక దేవుడు డిసైడ్ చేసుకున్నాడు, ఇక కానీ ప్రభు ఇక నీ ఇష్టము, నీ ఇష్టం. నువ్వు నన్ను ఎంతగా నలగొడతావో నీ ఇష్టము, నువ్వు నన్ను ఎంతగా పరీక్షిస్తావో నీ ఇష్టము, నువ్వు నన్ను ఎంతగా శోధిస్తావో నీ ఇష్టం అని గివప్ చేసేసాను. అప్పుడు తగ్గిపోయాయి. సో దేవుడికి కొన్ని సందర్భాల్లో మనల్ని నలగొట్టడం ఇష్టము. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో మనల్ని సఫర్ చేయడం ఇష్టము. అక్కడ బైబిల్లో కూడా యేసు ప్రభు వారి గురించి యేసయ్యను నలగొట్టడము, యేసయ్యను ఆ ఏంటిది హింసించడము తండ్రికి ఇష్టమై ఉన్నదని అంటాడు. సో అందుకే నిజమైన క్రైస్తవుడు సఫరింగ్ గుండా వెళ్తాడు, నిజమైన క్రైస్తవుడు పరీక్షల గుండా వెళ్తాడు, నిజమైన క్రైస్తవుడు ఆ యొక్క టెస్టుల గుండా వెళ్తాడు, టెస్ట్ల గుండా, పరీక్షల గుండా వెళ్తాడు, సఫరింగ్ గుండా వెళ్తాడు. అర్థమవుతుందా అండి? నాకు అలాగే పరీక్షల మీద పరీక్షలు, సఫరింగ్ మీద సఫరింగ్, బాధ మీద బాధ, వేదన మీద వేదన, కష్టం మీద కష్టము. సో అర్థమైపోయింది, దేవుడు డిసైడ్ చేసుకున్నాడు నలగొడదామని, చితగొడదామని. దేవుడు డిసైడ్ చేశాడు ప్యూరిఫై చేద్దామని. దేవుడు డిసైడ్ చేసుకున్నాడు వీటిని క్రీస్తు స్వరూపంలోకి మారుద్దామని అని అర్థమైపోయింది. అప్పుడు నాకు గివప్ అయ్యాను. నాకు అర్థమైంది, ప్రభువా నువ్వు, మీరైతే డిసైడ్ అయ్యారు నన్ను నలగొడదాం, మీరైతే నన్ను డిసైడ్ అయ్యారు నన్ను మారుస్తామని. నాకు ఆ శ్రమలు పోరాటాలు పెట్టి నన్ను ట్రాన్స్ఫర్మేషన్ చేద్దామని నాకు అర్థమైపోయింది. ఇక నీ ఇష్టం ప్రభు అని గివప్ అయ్యాను. ఇక దేవుడికి వదిలేస్తాను. నీ ఇష్టం, నువ్వు ఎంతగా నన్ను నలగొడతావో నలగొట్టు, ఎంతగా నన్ను పరీక్షిస్తావో పరీక్షించు, ఎంతగా శోధిస్తావో శోధించమని వదిలేశాను దేవుడికి. అప్పుడు తగ్గిపోయింది.
చూసారండి, ఈ వాక్యాలన్నీ కూడా ఆ సఫరింగ్ లో నుంచి వచ్చినాయండి, నా అనుభవంలో నుంచి వచ్చిన మాటలు. ఎందుకంటే ఇవన్నీ మాటలు కూడా ఊరికే వచ్చాయి కాదు. ప్రతి సర్మని కూడా దేవుడు నన్ను సఫరింగ్ లోకి నుంచి తీసుకొస్తున్న సర్మనీస్ అవన్నీ కూడా. సో ఆ సఫరింగ్ లో నుంచి, ఆ బాధ నుంచి, ఆ పరీక్షల నుంచి, ఆ వేదన నుంచి ఒక కంసాలి వాడు బంగారాన్ని అగ్నిలో వేసి కాలుస్తాడు, చూసారా? కాలుస్తాడు. అదే క్రైస్తవుడు అలా కాల్చబడాలి. అర్థమవుతుందా అండి? క్రైస్తవుడు ఒక కంసాలి వాడు ఒక అగ్నిలో బంగారాన్ని వేసి కాలుస్తాడు, మెత్తగా చేస్తాడు, కరగబెడతాడు. క్రైస్తవుడు అలా కరగబడాలి. సో ఒక చాకలివాడు బండ మీద వేసి సబ్బేసి రాకుతాడు. సో అలా రాకబడాలి క్రైస్తవుడు. బీ ప్రిపేర్ ఫర్ దిస్. నేను ప్రిపేర్ అయి ఉన్నాను. సో దేవుడు ఇక ఒక ఒకప్పుడు చాలా వేదన అనిపించేది, ఇప్పుడు అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే దేవుడు డిసైడ్ చేసుకుంటాడు మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మారాలంటే. ఒక కంసాలి వాడు ఒక బంగారం తయారు చేసేవాడు ఎలాగైతే ఆ బంగారాన్ని వేసి కరగబెడతాడో, ఒక చాకలి వాడు సబ్బేసి ఎలాగైతే మరకలు పోయేలాగా రాకుతాడో, బండకేసి కొడుతుంటా ఉంటాడు, దేవుడు కూడా మనల్ని అలా చేస్తాడు. అప్పుడే నీకు క్రీస్తు స్వరూపం వస్తుందండి. క్రీస్తు స్వరూపం నాలో ఆ స్వరూపాన్ని రావడానికి దేవుడు ఎన్ని రకాలుగా మార్చాడు, ఎన్ని రకాలుగా పరీక్ష. అందుకే నా సర్మని మొత్తము నా అనుభవాల నుంచి వచ్చిన సర్మనీసే అండి. అందుకే ఇవన్నీ కూడా మీకు ముందుగానే నేర్పడానికే నన్ను ముందట పెట్టి, నన్ను రుద్ది కడిగి ఆరబెట్టి ఎండబెట్టి నలగొట్టి చితగొట్టి. ఎందుకంటే సమ్ టైమ్స్ గాడుకు కూడా ఇష్టం అండి మనము సఫర్ కావడం, దేవుడికి ఇష్టం. ఎందుకంటే ఆ క్రీస్తు స్వరూపంలోకి రావాలని మనల్ని సఫర్ చేస్తాడు. అందుకే నీకు కష్టాలు వస్తున్నాయా, పరీక్షలు వస్తున్నాయా, వేదనలు వస్తున్నాయా, అయితే నువ్వు క్రీస్తులాగా మారుతున్నావు, క్రీస్తులాగా మారుతున్నావు. అది సూచన క్రియలాగా తీసుకోండి. సో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల, సో క్షమించేసేయండి. క్షమించే గుణము ఏది? క్షమించలేని గుణం అపవాది గుణం, క్షమించే గుణము క్రైస్తవుడి గుణము. మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనం క్షమించకపోతే మనకే నష్టం అండి. మనం అనుకుంటాము మనం క్షమిస్తే అవతలోడు బాగుపడతాడు. నో 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 నో. మనం క్షమిస్తే మనమే బాగుపడతాము, మనమే బాగుపడతాం. అవతలోడు ఎప్పుడు కూడా బాగుపడడు, మనమే బాగుపడతాం. మనం బాగుపడాలంటే క్షమించాలి. అందుకే క్షమించే గుణము క్రైస్తవుడి గుణము. క్రీస్తు యొక్క లక్షణంలో మొట్టమొదటి లక్షణము క్షమించే గుణము. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. చూసారా, మనకే నష్టము. క్షమించలేని గుణము ఉండకపోవడం మనకే నష్టము. అందుకే క్షమించేద్దాం, అందరినీ క్షమించేద్దాం, హృదయపూర్వకంగా క్షమించేద్దాం. కాకపోతే దూరంగా ఉండండి. వాళ్ళు నీకు నచ్చలేదా, పర్లేదు, దేవుడు ఏమనుకోడు, దూరంగా ఉండు. కానీ మనసులో ఆ కోపాన్ని పెట్టుకోకు. టైం వచ్చినప్పుడు మాట కలుస్తుంది, పర్లేదు. కొంత దూరం గ్యాప్ వచ్చినప్పుడు పర్లేదు. ఎందుకంటే దగ్గరుండి ద్వేషం పెంచుకోవడం కంటే దూరం ఉండి ప్రేమలు పెంచుకోవడం చాలా ఉత్తమము. సో స్టే అవే ఫ్రమ్ దట్ పీపుల్. సో మీ తండ్రి అపరాధములను మిమ్మల్ని క్షమింపడు. సో ఇది మనకే నష్టము. సో అందుకే క్షమించే గుణము క్రైస్తవుడి యొక్క లక్షణాలలో ఇంకొక లక్షణం క్షమించడం. శత్రువుని కూడా క్షమించడం, శత్రువుని కూడా ప్రేమించడం, దేవుని మొట్టమొదటి స్థానం ఇవ్వడము, ఇతరుల నుంచి ఆశించకపోవడం, నువ్వు దానం చేసిన ధర్మం చేసిన చెప్పుకోకపోవడం, ఇవన్నీ కూడా క్రైస్తవుడి యొక్క లక్షణాలు, బేస్ పిల్లర్స్ అండి. ఇవన్నీ మర్చిపోకండి, స్టాండర్డ్స్ మర్చిపోదు క్రీస్తు. అందుకే మనల్ని నలగొట్టడం కూడా దేవుడికి కొన్నిసార్లు చిత్తమై ఉంటది. మనల్ని పరీక్షించడం దేవుడి చిత్తమై ఉంటది. మనల్ని సఫరింగ్ గుండా తీసుకెళ్ళడం. నువ్వు నిజమైన క్రైస్తవుడా అయితే దేవుడు నిన్న సఫరింగ్ గుండా తీసుకెళ్తాడండి. నువ్వు ఆ సఫరింగ్ గుండా తీసుకెళ్తున్నావు అంటే నీ నిజమైన క్రైస్తవుడి, నీ లోపల క్రీస్తు పెరుగుతున్నాడు, క్రీస్తు. అందుకే దినదినము నేను మరణించి క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అన్న వాక్యం ఉంటుంది. అలా తీసుకెళ్తాడండి దేవుడు. అందుకే నా ప్రతి మెసేజెస్ కూడా ఆ సఫరింగ్ లో నుంచి వస్తున్నాయండి. అందుకే దేవుడు అలా అందుకే క్రీస్తు స్వరూపం కూడా అంత ఈజీగా రాదు. సో ఫస్ట్ దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. వాక్యం ద్వారా మారకపోతే దేవుడు ఆ పరీక్షల ద్వారా మారుస్తాడు, ఆ శ్రమల ద్వారా మారుస్తాడు, పోరాటాల ద్వారా వస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నిజమైన క్రైస్తవుడికి నీకు శ్రమలు వస్తున్నాయా అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడి, పోరాటాలు వస్తున్నాయా అయితే నువ్వు నిజమైన క్రైస్తవుడి, నీకు శ్రమలు పోరాటాలు పరీక్షలు వస్తున్నాయా నిజమైన క్రైస్తవుడికి, ట్రూ క్రిస్టియన్ కి
ట్రూ క్రైస్ట్ కి ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు యేసుప్రభు వారు నిజమైన క్రీస్తు లాగా ఉన్నాడు, అందుకే ఆయనకు అన్ని శ్రమలు, అన్ని పోరాటాలు. ఆయన లోకంలో కలిసి ఉంటే ఆయనకు అన్ని శ్రమలు రాలేదు. ఆయన లోకస్తుల్లాగా అబద్ధాలు ఆడుంటే నిజమైన అన్ని శ్రమలు వచ్చేది కాదు. ఆయన లోకంలో కలిసి ఉంటే, లోకంలో నడిచినట్టుగా నడిచి ఉంటే, లోకంలో ఉన్నట్టుగా ఉండుంటే, లోకంలో శరీర సంబంధులాగా నడిచి ఉంటే ఆయనకు అన్ని శ్రమలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు వచ్చేది కాదు. ఆయన క్రీస్తులాగా మారాడు, క్రీస్తులాగా నడిచాడు, లేకపోతే లేకపోతే ఆత్మీయంగా నడిచాడు కాబట్టి అన్ని శ్రమలు, అన్ని పోరాటాలు, అన్ని అవమానాలు, అన్ని నిందలు వచ్చాయి. ఒకవేళ నీకు నిందలు అవమానాలు వస్తున్నాయా, అయితే నిజమైన క్రైస్తవుడివి. సో నీకు రాకపోతే నువ్వు భయపడాలి. ఒకటేనండి, నేను దేవుణ్ణి నమ్ముకోక ముందుకు నాకు ఏవి రావు, అవమానాలు, నిందలు, కానీ నమ్ముకున్నాకు వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా నిజమైన క్రీస్తు యొక్క లక్షణాలు. ఇంకొకటి సూచన క్రియ చెప్తున్నాను మీకు. నీకు శ్రమలు వస్తున్నాయంటే నువ్వు నిజమైన క్రీస్తువి. నీకు పోరాటాలు వస్తున్నాయా, నువ్వు నిజమైన క్రీస్తువి. నీకు పరీక్షలు వస్తున్నాయా, నిజమైన క్రీస్తువి నువ్వు. ఇవి రాకపోతే నువ్వు భయపడాలి, వస్తే మాత్రం భయపడకు. ఇది వస్తేనే నీకు సంతోషము, వస్తేనే నా ఆనందము, వస్తేనే నీ మంచికే, నీ మేలికే ఇవన్నీ వస్తున్నాయి. అర్థమవుతుందా అండి? సో అందుకే అన్యులకు ఉన్నంత లగ్జరీగానే మనకున్నంత అంత లగ్జరీగానే ఉండదు, అంత కంఫర్ట్ ఉండదు. ఈ శ్రమలు, ఈ పోరాటాలు, ముఖ్యంగా అవమానాలు వస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడు అండి. నీకు అవమానం వెంబడి అవమానం, నింద వెంబడి నింద వస్తుందా, సంతోషించండి. నువ్వు నిజమైన క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నావని అర్థము. ఇవన్నీ రాకపోతే భయపడు, అవమానం రాకపోతే భయపడు, నిందలు రాకపోతే భయపడు, శ్రమలు రాకపోతే భయపడు, పరీక్షలు రాకపోతే భయపడు, అండ్ పోరాటాలు రాకపోతే భయపడు. సో వస్తే మాత్రం భయపడకు, సంతోషించు. ఎందుకంటే నువ్వు క్రీస్తు స్వరూపంలోకి మారుతున్నట్టు, క్రీస్తు రూపంలోకి మారుతున్నట్టు, నీ లోపల దేవుడు ఆ సఫరింగ్ పెట్టి నిన్ను ప్యూరిఫై చేస్తున్నట్టు. ఇవి నిజమైన క్రైస్తవుడి యొక్క లక్షణాలు, సూచన క్రియలాగా తీసుకోండి. అందుకే మీ అందరికి ఇది ఒక గుడ్ న్యూస్. ఈరోజు బ్రదర్ నాకు అవమానాలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అయితే గుడ్ న్యూస్ మీ అందరికి రావాల్సిందే. నాకు కూడా ఎన్నో అవమానాల నిందల నుంచే దేవుడు ఆశీర్వాదాన్ని తీస్తున్నాడు, ఆ మహిమను తీస్తున్నాడు, ఆ యొక్క గ్లోరీని తీస్తున్నాడు, ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నాడు. దేవుడు ఇవి టూల్స్ లాగా వాడుకుంటాడు. నిన్ను ఆశీర్వదించే ముందు అవమానాన్ని వాడుకుంటాడు, నిందలను వాడుకుంటాడు, శ్రమలను వాడుకుంటాడు, పోరాటాలను వాడుకుంటాడు, పరీక్షలను వాడుకుంటాడు. వీటిలో నుంచే క్రైస్తవుడు పరిపూర్ణత వస్తుంది, పరిపక్వత వస్తుంది. ఇప్పుడు కంసాలివాడు అలా కొట్టకపోతే, దెబ్బ మీద దెబ్బ కొట్టకపోతే ఆభరణం తయారవుతుందా? ఆ అగ్నిలో వేల్చి ఆ కరిగించకపోతే ఆభరణం తయారవుతుందా? లేకపోతే ఆ చాకలివాడు బండ మీద వేసి కొట్టకపోతే ఆ యొక్క వస్త్రము తెల్లగా అవుతుందా? సబ్బేసి రాకపోతే ఆ వస్త్రం తెల్లగా అవుతుందా? కాదు కదా. అలాగే ఒక శిల్పి కూడా ఒక ఏమి చేయని బండరాయిని తీసుకొచ్చి, కదలని బండరాయిని కూడా తీసుకొచ్చి మెల్లగా దెబ్బ మీద దెబ్బ ఒక మూలతో సుత్తెతో కొడుతుంటే ఒక షేప్కి వస్తుంది. సో అలా కొట్టకపోతే షేప్ రాదు, అలా కరిగించకపోతే ఒక షేప్ రాదు, ఆభరణం తయారు కాదు. అలా జాడించకపోతే, చాకలి వారు జాడించకపోతే, సబ్బేసి రాకపోతే తెల్లటి వస్త్రం రాదు. అందుకే ఇవన్నీ కూడా నిన్ను మార్చడానికి, నిన్ను ఆభరణంగా మార్చడానికి, క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికే ఇవన్నీ వస్తున్నాయి. నేను గివప్ అయ్యానండి, నాకు అర్థమైంది ప్రభువా, నువ్వు నన్ను అయిపోయింది, నువ్వు నన్ను ఏంటిది ప్యూరిఫై చేద్దామని డిసైడ్ అయిపోయావు, అందుకే ఈ శ్రమలు వస్తున్నాయని డిసైడ్ అయిపోయాను, గివప్ అయ్యాను నేను. ఇక నీ ఇష్టము, నువ్వు నన్ను ఎంతగా రాకుతావో రాకు, ఎంతగా మార్చుతావో మార్చుకో, ఎంతగా నన్ను కరగబెడతావో కరగబెట్టు, ఎంతగా పరీక్షిస్తావో పరీక్షించు, ఎంతగా శ్రమలు తీసుకొస్తావో తీసుకురాని. గివప్, ఇక నేను చేయాల్సింది ఏం లేదు, సరెండర్ కావాల్సిందే. అందుకే యేసయ్యను కూడా నలగొట్టడము తండ్రి చిత్తమై ఉందని బైబిల్లో రాయబడి ఉంటుంది. సో నిజమైన క్రైస్తవుడు నలగొట్టబడాలి. నిజమైన భయపడకండి, ఏంది బ్రదర్ భయపెట్టిస్తున్నాడని కాదు, ఇందులో నుంచే నీకు ఆ మహిమను, ఇప్పుడు ఆ సుత్త మీద దెబ్బ కొడితేనే ఒక స్వరూపం వస్తుంది కదా. అందుకే ఒక తెల్లటి వస్త్రం కూడా మంచిగా ఏంటిది సబ్బేసి వాషింగ్ మిషన్ లో తిప్పుతేనే కదా తెల్లగా అవుతుంది. సో మనల్ని కూడా వాషింగ్ మిషన్ లేదా వేసి తిప్పుతా అంటాడు దేవుడు. సో నిజమైన క్రైస్తవుడి కాబట్టి అది. లేదా నామకే వాస్తు క్రిస్టియనా, నీకు ఇవన్నీ ఏమి రావు, నేను నచ్చినట్టు తిను, నచ్చినట్టు తాగు, నచ్చినట్టు తిరుగు, సినిమాలు షికార్లో తిరుగు, నార్మల్ నామకే. నిజమైన క్రైస్తవుడు వేరు, ఫేక్ క్రైస్ట్ వేరు. ఇద్దరున్నారు, ట్రూ క్రిస్టియన్, ఫేక్ క్రిస్టియన్.
సో అందుకే ఫేక్ క్రిస్టియన్ లాగా ఉండదు, ట్రూ క్రిస్టియన్ ఉండదు. నువ్వు ఫేక్ క్రిస్టియన్ ఉన్నంత వరకు నీ లైఫ్ చాలా కంఫర్ట్ గా ఉంటది, అన్నిలకు ఉన్నట్టుగానే కంఫర్ట్ ఉంటది. ఎప్పుడైతే నువ్వు ట్రూ క్రిస్టియన్ గా మారుతావో, నిజమైన క్రైస్తవుడుగా మారుతావో, అప్పుడు నీకు కంఫర్ట్స్ ఉండదు, సాక్రిఫై ఎక్కువ ఉంటది, సఫరింగ్ ఎక్కువ ఉంటది, టెస్ట్ ఎక్కువ ఉంటది. యాక్సెప్ట్ చేయాలి. క్రైస్తవుడు అనేవాడు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు యేసయ్య యాక్సెప్ట్ చేశాడా లేదా? ఒక సందర్భం వచ్చేసింది, శిల్వ మరణం పొందాలన్న సందర్భం వచ్చేసింది, వెళ్తాడు, ప్రిపేర్ అవుతున్నాడు. ఏంటిది? ఆ శ్రమను పొందడానికి. అయ్యా నీ చిత్తమైతే ఇది తీసివేయి ప్రభువా, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేరమని అడుగుతాడు. సో ఆ సఫరింగ్ తీసుకోవడానికి ఆయన ఏమయ్యాడు? ప్రిపేర్ అవుతున్నాడు. తెల్లారితే ఆయన శిల్వను, హింసను పొందాలి, ఆ శిల్వ మరణం పొందాలి ఆయన. సో ముందు రోజు ఏమవుతున్నాడు? ప్రిపేర్ అవుతున్నాడు. అయ్యో ఇక రేపు నా పని అయిపోతుంది రేపటితోటి. సో నాకు కావాల్సిన స్పిరిట్ లో నాకు శక్తి కావాలి, నా శరీరానికి శక్తి, మైండ్ ప్రిపేర్ కావాలి, నా హార్ట్ థాట్స్ ప్రిపేర్ కావాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఒక సందర్భంలో భయం వచ్చేసింది. అయ్యా ఈ గిన్నెను నా నుంచి తొలగించు, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తము ప్రభువా అని అంటాడు. సేమ్ అలాంటి సఫరింగ్ నా జీవితంలో కూడా చాలా మీటర్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉంది. ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ షుడ్ హ్యావ్ మెనీ సఫరింగ్స్ అండి. ఎందుకంటే ఆ సఫరింగ్ లేకుండా ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ కూడా తయారు కాడు. ఎంత సఫరింగ్ ఉంటుందో చెప్పుకోలేం మనము. అది చెప్పుకోవాలన్నా కూడా దేవుడు అది కూడా వద్దు అంటాడు, నువ్వు చెప్పుకోవద్దు అంటాడు. సో ఆ చెప్పుకుంటే బాధపోతుందంటే వద్దు, నోటి మాట నుంచి అది బయటికి రాకద్దు అంటాడు. ఇన్నర్ సఫరింగ్, ఆ సఫరింగ్ లో నుంచే నీకు పరలోక రాజ్యం అనే మహిమ వస్తుంటది. సో చూసారా అండి, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా నీకు నిందలు రావాల్సిందే, నువ్వు నిందలు అవమానాలు పడాల్సిందే, ఆ శిల ఎత్తుకోవాల్సిందే, క్రీస్తువా నువ్వు శిలువ ఎత్తుకొని నడవాల్సిందే. బీ ప్రిపేర్, భయపడకండి, అందులో నుంచే మహిమ. నేను ప్రిపేర్ అయి ఉన్నానండి, శ్రమలకు ప్రిపేర్ అయి ఉన్నాను, అవమానాలకు ప్రిపేర్ అయి ఉన్నాను, నిందలకు ప్రిపేర్ అయి ఉన్నాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది. 3-4 సంవత్సరాల నుంచి దేవుడితో నడిచి ఇవన్నీ కూడా కామనే. అంటే ఒకప్పుడు అలా లేకుండే, ఇప్పుడు ఇలా వచ్చిందంటే ఓకే, ఇవన్నీ క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి ఇవన్నీ దేవుడు వాడుకుంటున్నాడు, ఇలా మారుస్తున్నాడు. లేకపోతే ఊరికే మనం మారమండి, ఒక దెబ్బ పడితే గానీ మారం. ఇప్పుడు పిల్లలు కూడా నోటితో చెప్తే వాళ్ళు అల్లరి మానరు, ఒక దెబ్బ పడితేనే వాళ్ళు మారుతారు. అలాగే దేవుడు మనల్ని కొన్నిసార్లు దెబ్బ కొడతాడు, శిక్షిస్తాడు. అందుకే కుమారుణ్ణి ప్రేమించు తండ్రి గద్దిస్తాడు అని వాక్యం, బెత్తమాడుతాడు అని ఉంటుంది. సో ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు, దారి తప్పిపోవద్దనే ఇవన్నీ చేస్తున్నాడు. సో ఆయన ప్రేమలో ఇగో ఇలా ఉంటుందండి, ఆయన ప్రేమ చూపిస్తే ఇగో ఇలా ఉంటుంది. బట్ ప్రాసెస్ ఇస్ పెయిన్ఫుల్, దాని తర్వాత రిజల్ట్ కూడా ఫ్రూట్ఫుల్ ఉంటది. ఇప్పుడు గర్భం ధరించుకున్న స్త్రీ ఆ 9 నెలలు కష్టపడుతుంది. ఆ యొక్క ఏంటిది, డెలివరీ సమయంలో గొప్ప పెయిన్లు అనుభవిస్తుంది, గొప్ప పెయిన్లు అవుతుంది. ఆ డెలివరీ అయిన తర్వాత ఆ గర్భం నుంచి వచ్చిన స్త్రీని, పురుషుని చూసి, ఆ పిల్లని చూసి సంతోషించదా? ఆ బాధంతా మర్చిపోతుంది, సంతోషంగా ఉంటది, ఆనందంగా ఉంటది. ఆ పడ్డ నొప్పంతా అలాగే నీ రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఈ బాధలు, ఈ శ్రమలు, ఈ అవమానాలు, నిందలు కూడా నువ్వు మర్చిపోతావు. సో దీనికంటే, నువ్వు పడ్డ బాధ కంటే నీ ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. నువ్వు పడ్డ శ్రమల కంటే, నువ్వు పడ్డ అవమానాల కంటే, నీ పడ్డ నిందల కంటే నీ ఆశీర్వాదము అత్యధికంగా ఉంటుంది. లేకపోతే ఇన్ని వాక్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? అనుభవాల నుంచే వస్తాయి. అందుకే ఇలాంటి వాక్యాలు చెప్పాలనే దేవుడు నన్ను మొట్టమొదట నలగొట్టి, చితగొట్టి, కడిగేసి అందులో నుంచి ప్యూరిఫికేషన్ చేసి ఇవన్నీ తీస్తున్నాడు వాక్యాలు. లేకపోతే రాదండి. ఇప్పుడు నాకు కూడా కంఫర్ట్ జోన్ ఉన్నది అనుకోండి, వాక్యాలు ఇలాంటివి రావు. సో ఎందుకు దేవుడు ఇట్లా స్క్రూటినైజ్ చేస్తాడు, బ్రూటల్ గా, ఎట్లా అంటే స్క్వీజ్ చేస్తాడు. ఒక చెరుకు రసం తీసే వాళ్ళు ఎలా పెడతారని పిప్పి పిప్పి చేస్తుంటా అంటాడు. సో అలా ఉంటది. సో అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి, నీ లోపల జ్యూస్ వస్తుంటా అంటది చూసినావా? అది నిజమైన క్రైస్తవుడి. అలా ఉంటది, ఆరబెడతాడు, కడగబెడతాడు. సో క్రీస్తు యొక్క లక్షణాలు రావాలంటే ఇవన్నీ ఉండాలి. అందుకే క్రైస్తవుడిగా మారిన తర్వాత నుంచి ఇక లైఫ్ విల్ బికమ్ ఏ చేంజ్. ఇక నీ చేతిలో ఉండదు, నీ చేతిలో ఏముండదు, అన్ని ఆయనదే. ఆయన మాటనే నెగ్గుతుంది, ఆయన ఆలోచనే నెగ్గుతుంది, ఆయన ఆయన తలంపులే నెగ్గుతుంది. ఆఖరికి ఆయన ఆశీర్వాదమే నీ మీద నిలబడుతుంది. సో నామమాత్రులం, మనం అందరం కూడా నామమాత్రులం. అందుకే సరెండర్ యువర్ సెల్ఫ్. నీ కష్టాలు వచ్చాయా? సరెండర్ చేయి. అవమానాలు వస్తున్నాయా? సరెండర్ చేయి. నిందలు వస్తున్నాయా? సరెండర్ చేయి. నువ్వు అన్ని వేళ గుడ్డిగా దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నువ్వు ఆశీర్వాదం ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా నువ్వు నమ్మాలి. ఇప్పుడు నిజమైన క్రైస్తవుడు యోబు, అవునా కాదా? ఇది దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసేసుకున్నాడు ఆశీర్వాదం అని దేవుడికే మహిమ పరచాడు. సో క్షమించేవాడు క్రైస్తవుడు, కక్షలు కట్టేవాడు కాదు.
సో అదేమనగా 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయం 19వ వచనం, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకంలో తనతో సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. మన అపరాధములన్నీ కూడా క్రీస్తు మీద మోసేశాడండి. అందుకే క్రీస్తుకి సాదృశ్యము నిందలు మోసేవాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు నిందలు మోసాడా లేదా? తాను చేయని తప్పు కూడా నిందలు మోసాడు, తాను చేయని తప్పు కూడా అవమానాలు మోసాడు. సో ఇవన్నీ కూడా ప్రాసెస్, ఇదంతా ప్రాసెస్. నిన్ను క్రీస్తులాగా మార్చాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు మనం యేసయ్యలాగా మారాల్సిందే. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. సో తర్వాత గొప్ప మహిమ సింహాసనం మీద కూర్చున్నాడా లేదా యేసయ్య? మనల్ని కూడా ఆ మహిమ సింహాసనం మీద, జీవ కిరీటం మీద కూర్చోబెడతాడు. అందుకే నీ కష్టాల్లో, నీ శ్రమలలో, నీ ఉపద్రవాలలో, నీ అవమానంలో, నిందల్లో దేవుణ్ణి ఎక్కువగా స్తుతించు. నేను యాక్సెప్ట్ చేస్తా, వచ్చేసిందా, నేను ఏ కష్టం రావద్దనే కోరుకుంటా అండి. ఏ బాధ, ఏ శ్రమలు రాదు. ఇక వచ్చిన తర్వాత అంటే ఇక దాన్ని ఎలా ఐడెంటిఫై చేసి, ఎలా తీసివేసేసుకోవాలి, ఎలా ప్రార్థించాలి అనేదే నేను నెక్స్ట్ గోలు. సో ఇక దేవుడే డిసైడ్ అయిపోయాడు ఇది చేయాలన్నప్పుడు ఇక మనం ఏమి చేయలేము. సో మనం ఆ ప్యూరిఫికేషన్, అందుకే ఆయన శ్రమ పెట్టక ముందుకే మనం తగ్గించుకుందాం. ఆయన శ్రమ పెట్టక ముందుకే మన శత్రువును కూడా ప్రేమిద్దాము. ఆయన సఫరింగ్ కూడా తీసుకోక ముందుకే మన లోపల గర్వాన్ని తీసేసుకుందాం, అహంకారాన్ని తీసేసుకుందాం. చూసారా అండి, ఇవి తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఆ సఫరింగ్ అలో చేయడు. యోబుకి ఎందుకు అంత సఫరింగ్? గర్వం వచ్చేసింది, పాపం తెలియకుండానే గర్వం వచ్చేసింది. సో అంత సఫరింగ్ గుండా వెళ్ళాడు. ఒంటి నిండా కురుపులే, ఒంటి నిండా బాధలే, ఇంటి నిండా సమస్యలే. సో అది రాకముందుకే మనము మార్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన పిల్లలకు మనం కొట్టక ముందుకే 100కు 100 మార్కులు వచ్చాయనుకోండి, కొడతామా అండి? మనం తిట్టక ముందుకే 100కు 100 మార్కులు వచ్చాయనుకోండి, తిడతామా అండి? తిట్టము, కొట్టము, ఇంకా బాగా హానర్ చేస్తాము, ఆశీర్వదిస్తాము. సో వాళ్ళకు మార్కులు రాలేదు, ఫెయిల్ అయ్యారు అనుకోండి, అప్పుడు దెబ్బ పడుతుంది. సో ఎందుకు మనకు దెబ్బ పడేదాకా ఎందుకు చూసుకోవాలి? ముందుగానే చక్కగా చదువుకొని మార్కులు తెచ్చుకుందాం అనుకుంటే ఆ దెబ్బ పడదు. సో అలాగే దేవుడి విషయంలో కూడా మనకెందుకు ఆ దెబ్బలు పడేదాకా అవుతుంది? ఇప్పుడే ప్రేమిస్తాము, ఇప్పుడే ఎందుకు నేను కూడా ప్రేమిస్తా. అయ్యా ప్రభువా, నువ్వు నా మీదకి ఏ ఉపద్రవం రానియక ముందుకే నన్ను నేను మార్చుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభు. ఐ విల్ ఫియర్. దేవుడు ఏమైనా పరీక్షలో చేసిందంటే అమ్మో చాలా సఫరింగ్ ఉంటదండి, చాలా సఫరింగ్ ఉంటది. అందుకే నేను భయపడతాను. అయ్యా ప్రభువా, నాకు లోపాలు ఏదున్నా కూడా ముందే చెప్పు. నాకు నీ నుంచి నీ ఉగ్రత నా మీదకి రాకముందుకు, నీ కోపం నా మీదకి రాకముందుకు, నీ పనిష్మెంట్ నా మీదకి రాకముందుకు నన్ను నేను సరి చేసుకుంటా. అది రాకముందుకే నాకు బయలుపరచు ప్రభువా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్రేయర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ప్రేయర్. అది అది వచ్చిందంటే ఇక 1 ఇయర్ 2 ఇయర్ సఫరింగ్ ఉంటదండి. అంత సఫరింగ్ గుండా తీసుకెళ్లడం ఎందుకు? ముందుగానే మార్చుకుంటే అయిపోతుంది కదా. ఆయన శిక్షించక ముందుకే మనము రక్షించుకోబడితే అయిపోతుంది కదా. ఆయన శిక్షించక ముందుకే మనం మార్చుకుంటే అయిపోతుంది కదా. సో అర్థమవుతుందా అండి? సో అడుగు దేవుణ్ణి, అయ్యా నా మీద ఏ ఉపద్రవము, ఏ కోపము, నీ ఉగ్రత, నీ పనిష్మెంట్ నా మీదకి రాకముందుకే నన్ను నేను మార్చుకునే శక్తిని నాకు దయచేయి ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా బయలుపరుస్తాడు. అందుకే ఆయన మనకు శ్రమ పెట్టక ముందుకే శత్రువుని ప్రేమించేద్దాం. ఆయన మనకు శ్రమ పెట్ట ముందుకే, పనిష్మెంట్ ఇవ్వక ముందుకే మన అందరినీ క్షమించేద్దాం. అందరితో బాగుందాం. మనం దేవుణ్ణి ప్రేమించేద్దాము అన్నిటికంటే ముందుగా. ఎందుకంటే లేకపోతే అన్నిటిని తీసి చూస్తాడు. నీకు డబ్బు ఉంది, నువ్వు డబ్బున్నదాన్ని డబ్బును ప్రేమిస్తున్నావు అనుకో, ఆ డబ్బును తీసేస్తాడు. ఎందుకు? ఆ డబ్బులు తీసేసే ముందుకే మనం దేవుణ్ణి ముందుగా ప్రేమిస్తే అయిపోతుంది కదా. నీ జీవితంలో ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఆ ఒక్కరిని దూరం చేస్తాడు ప్రేమించే వాళ్ళను. అప్పుడు నీకు ఆ సఫరింగ్ గుండా వెళ్ళి నువ్వు దేవుడికి దగ్గర అవుతావు. ఎందుకు? వాళ్ళు తీసేక ముందుగానే మనం దేవుడి దగ్గరికి అయిపోతే అర్థమవుతుందా అండి? చాలా మంది బ్రదర్ నాకు వీళ్ళు దూరమయ్యారు, వాళ్ళు దూరమయ్యారు, నేను వాళ్ళ మీద బాగా మనసు పెట్టుకున్నాను, వాళ్ళని బాగా ప్రేమించాను. సో ఎందుకంటే నువ్వు వాళ్ళను బాగా ప్రేమించావు, అంతకంటే ముందుగా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదు కాబట్టి దేవుడు నీకు అది దూరం చేసేసాడు. ఎందుకంటే అకార్డింగ్ టు బైబిల్ నీ కొడుకును కానీ, నీ భార్యను కానీ, నీ భర్తను కానీ, నీ తల్లిని కానీ, తండ్రిని కాదు, ఫస్ట్ నన్ను ప్రేమించు అంటాడు. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసావు అనుకోండి, వీళ్ళెవ్వరు కూడా దూరం కారు. నిన్ను ప్రేమించే వాళ్ళు, నువ్వు ప్రేమించేవారు. అర్థమవుతుందా అండి? సో అందుకే దేవుడి యొక్క పనిష్మెంట్, ఉగ్రత, ఆ యొక్క కోపము రాకముందుకే మనం ఏం చేయాలి? ఆస్క్ గాడ్ ఫర్ నా లోపాలను చూపించు ప్రభువా. చూసారండి, ఇన్ని మర్మాలు ఉన్నాయి. నువ్వు క్రీస్తుగా మారాలంటే ఇంత సఫరింగ్ కూడా వెళ్ళాలి. నేను వెళ్ళానండి, వెళ్తున్నాను, ఇంకా వెళ్తున్నాను. ఇది ఆరంభము మాత్రమే. శోధనలకు, వేదనలకు, రోదనలకు ఆరంభము మాత్రమే. ఇంకా ఉంటది. బట్ ఐ ప్రిపేర్ మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యాను. ఎందుకంటే ఆయన ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తామండి? చేయం కదా.
సో యాక్సెప్ట్ ఇట్. అంతా మన మంచికే. ఇప్పుడు పాట పాడాను కదా! అంతా నా మేలుకే. తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతి ఆపను. అంతా నా మంచికే, అంతా నా మేలుకే. తన చిత్తమునకు తల వంచితే. అందుకే తన చిత్తానికి తల వంచేసేయండి. మనకంతా అందుకే పాట రాసినోడు కూడా అనుభవాల నుంచి వస్తాయండి. పాట రాసిన వాళ్ళు కూడా సాంగ్స్ కూడా అనుభవాల నుంచి వస్తుంటాయండి. ఒక్కొక్కరు అనుభవాల నుంచి ఒక్కొక్క పాటలు. సో అందుకే అంతా మన మంచిగా అనుకోండి. సఫరింగ్. అందుకే నిజమైన క్రైస్తవుడు అవమానాలు పడాల్సిందే, నిందలు పడవలసిందే. ఎందుకు అందులో నుంచే పరిశుద్ధత, నీతి వస్తది. శ్రమలు, పోరాటాలు, పరీక్షలు పోవాల్సిందే. ఒకవేళ నీకు ఇవి రావట్లేదా భయపడు. అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళడానికి సూచన క్రియ అనుకో. సో గ్లోరీ టు గాడ్. నాజరేయుడనేసయ్య చాలా మంచి వాక్యాన్ని బోధించావు తండ్రి. యు ఆర్ ప్రిపేరింగ్ అవర్ మైండ్. యు ఆర్ ప్రిపేరింగ్ అవర్ మైండ్ సెట్ అకార్డింగ్ టు క్రైస్ట్ మై లార్డ్. క్రీస్తులాగా మారే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావము యుగయుగముల వరకు కలుగును గాక. ఆమేన్. ఆమేన్.